అధ్యక్ష నేను సూటిగా మందిగా అడుగుతుంది ప్రభుత్వం తప్పు చేసిన మనం శిక్షించడంలో ఎవరికి అభిప్రాయ ఏ ఎంక్వైరీ చేసుకునే అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి, అది ప్రభుత్వం చట్టాలను నిర్దేశించబడింది అధ్యక్ష. దానికి చట్టాలు కూడా అధ్యక్ష. కానీ నేను అడిగిన సూటిగా ఏదైతే ఈ చట్టం లోపభూయిష్ట చట్టం అనేది ఆయన మాటల్లో చెప్పారు, ఆ మాటల్లో చెప్పిన ఆ భావాన్ని ఆ లోపభూయిష్టమైన అనుకుని మీరు అనుకున్నప్పుడు దీన్ని కొనసాగిస్తారా, దీన్ని వచ్చి రద్దు చేయడానికి ప్రతిపాదన చేస్తారా? నేను అడిగిన ప్రశ్న అదే అధ్యక్ష. నేను ఎవరి మీద చట్టాల్లో చర్య తీసుకోవడానికి కానీ, ఎవరిని ఎంక్వైరీలకు కానీ, వ్యక్తులు కానీ వాటి మీద మేమేం మాట్లాడలేదు. అది ప్రభుత్వం వారికి ఉన్న చట్ట పరిధిలో వారు ఏం చేసినా చట్టపరంగా మాకు అభ్యంతరం అధ్యక్ష, ఎంక్వైరీ చేసుకున్న అభ్యంతరం అధ్యక్ష. కానీ అడుగుతున్న సూటిగా విధానపరమైన అంశాన్ని నేను అడిగాను అధ్యక్ష. నేను అడిగింది ఆ విధానపరమైన అంశాన్ని దయచేసి గౌరవ మంత్రి గారిని చెప్పవలసిగా సభ ద్వారా ప్రధాని గారిని చెప్పవలసిన కోరుతున్నాను అధ్యక్ష. చెప్తా ఉన్నా అధ్యక్ష, పేదల పక్షాన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా పేదలకు మంచి చేయాలని తప్పంతా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదలు అడ్డు పెట్టుకుని ఎప్పుడు కూడా దోచుకోవాలని చెప్పి ఆలోచించలేదు అధ్యక్ష. ఇది జరిగింది గతంలో కాబట్టి విరివెరిఫై చేసి దొంగల్ని పట్టుకునే బాధ్యత ముందు ఈ ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష. దాని తర్వాత మేము పాలసీ మ్యాటర్స్ అధ్యక్ష, దాని తర్వాత పేదలకు ఎప్పటి అన్యాయం చేయం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఏం జరిగిందంటే ఈ చట్టం తీసుకురాక ముందు ఈ రాష్ట్రంలో ఇటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన ఉంటుంది. ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలన్నీ కూడా సరిచేసి ఇప్పుడు ఏదైతే పేదవాడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఏదైతే దళితుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి, ఫ్రీడమ్ ఫైటర్ ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవడానికి కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు సొంతంగా లబ్ధి చేకూర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ఒక్కొక్క దగ్గర అధ్యక్ష 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, 40,000 ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కూటమిలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. దీని మీద చర్చించవలసిన అవసరం లేదా? దీని మీద తరోగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా? మళ్ళీ 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 చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు. ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిచేసి ఇంకా పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పకడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు దీన్ని అనుమానించవలసినటువంటి అవసరం లేదని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ చట్టం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలని భావిస్తున్నారో వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాం. Question number 13515, Minister for Roads and Buildings. ధన్యవాదాలు.